కర్ణాటకలోని నేషనల్ హైవే 48 పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. చిత్రదుర్గ జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీకొట్టింది. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ యాక్సిడెంట్ జరిగింది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. బస్సు ఫ్యూయల్ ట్యాంక్ ని లారీ ఢీకొట్టడంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికుల్లో 10 మంది స్పాట్లోనే సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, కో డ్రైవర్ దూకి తప్పించుకున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ చనిపోయారు. ట్యాంకర్ లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. హై స్పీడ్లో వచ్చిన లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఫ్యూయల్ ట్యాంకు కూడా పేలింది. క్షణాల్లో మంటలు బస్సును చుట్టుముట్టాయి. బస్సు వెనుక వైపులో ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు తలుపులు పగలగొట్టుకుని బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ప్యాసింజర్లు ఉన్నట్లు సమాచారం. 9 మంది ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని చిత్రదుర్గం, హిరియూరు, తుమకూరు, సిరా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. 9 మంది ప్యాసింజర్లు వెంటనే తేరుకుని ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు.